ఎందువల్ల మీరు ఆ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు? నేను సమైక్యవాదిని. నేను కాబట్టి ఆ పాట పాడనని చెప్పావు. అంటే నువ్వు ఒక గాయకుడిగా నువ్వు ప్రాంతంతో సంబంధం లేకుండా నిన్ను అభిమానించావు. నెత్తిన పెట్టుకున్నావు. మరి ఆ ప్రాంతాన్ని అభిమానించే స్పృహ నీకు లేనప్పుడు, నీ విగ్రహం మా నడిగడ్డన, మా కల్చరల్ సెంటర్ అసెంబ్లీ ఎదురుగా మేమెట్లా పెట్టడానికి మేము ఒప్పుకుంటాం? తన అభిప్రాయం అది సమైక్యవాదం అనేది. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవారు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అభిప్రాయాన్ని గౌరవిస్తే తప్పేముంది? సినిమా రంగం కళకి ఎల్లలేవు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇంకొక కోణంలో చూస్తే కళకు కులం కులం, మతం లేదంటారు. కళకు కులం ఉంది, మతం ఉంది, ప్రాంతం ఉంది. విగ్రహం అనేది చలనరహితమైనది. ఆ విగ్రహాన్ని చూసి ఇంత ఆందోళన చెందడం ఎందుకు? విగ్రహం పట్ల కాదు, ఆ వ్యక్తి మన పట్ల వ్యవహరించిన ధోరణి పట్ల అభ్యంతరం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం అందించినందుకు కీరవాణి మీద విమర్శ. బాలసుబ్రహ్మణ్యం పాడకపోతేనేమో నువ్వు పాడలేదని అంటారు. ఇట్లా రెండు అంటే ఎట్లా మరి? ఇప్పుడు అప్పుడేమో బాలసుబ్రహ్మణ్యం గారిని తెలంగాణ గీతం పాడమని అడిగాం. అడిగితే ఆయన పాడలేదు. ఇక్కడ తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పుంకానుపుంకాలుగా చాలామంది వెలుగులోకి వచ్చిన కళాకారులు, గాయకులు, సంగీత దర్శకులు ఉన్న సందర్భంలో నువ్వు తీసుకెళ్ళి కీరవాణి గారితో నువ్వు ఆ పాట చేయించడం అనే దాని మీద అభ్యంతరం. ఇట్లా రేవంత్ రెడ్డి విధానం 2 ఏళ్ల కాలంలో తెలంగాణ సెంటిమెంట్కు వ్యతిరేకంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మళ్ళీ అంటున్నారు. ఇది తెలంగాణ ప్రమాదంలో పడుతుంది అనిపిస్తూ ఉంది నాకు. అంటే ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు కనుక ఏకం కాకపోతే మొన్న కేసీఆర్ అయినా ఇవాళ రేవంత్ రెడ్డి అయినా సరే రాజకీయ నాయకులుగా వారి ప్రాధాన్యతలు వారికి ఉంటాయి. మీరు కోరుకున్నట్లుగానే వారు చేయాలంటే సాధ్యమయ్యే పనేనా? 100% ప్రజలు కోరుకున్నట్టే చేయాలి. వాళ్ళ ప్రాధాన్యతలు, రాజకీయ ఎజెండాలు ఉంటాయి. ఆ రాజకీయ ఎజెండాలు కూడా ప్రజల. నమస్తే. తెలంగాణ రాజకీయాలలో మరొకసారి విగ్రహాల వివాదం కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ రంగాల వారు వారి విగ్రహాలను ఏర్పాటు చేసే యత్నం జరుగుతున్నది హైదరాబాదులో. దీన్ని తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అస్తిత్వం గురించి పనిచేస్తున్న వారు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు, ఏమిటి? తాజాగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే అది వద్దు అని అంటున్నారు. ఎందువల్ల, ఏమిటి తెలుసుకుందాం. మన దగ్గర ఈ వాయిస్ వినిపిస్తున్న వారిలో ప్రముఖ డైరెక్టర్ ప్రేమరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. మీరు ఎందుకోసమని, మీరు సినిమా రంగానికి చెందిన వారే, వారు సినిమా రంగానికి సంబంధించిన వారే, ఎందువల్ల మీరు ఆ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు? అంటే నేను బాలుగారి మీద నాకు వ్యక్తిగతంగా నాకేం వ్యతిరేకత లేదు. బాలుగారు గొప్ప గాయకుడు. అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలుగారి ప్రతిభ గురించి ఇక్కడ చర్చ కాదు. ఇక్కడ నేను ఒక సినిమా డైరెక్టర్ని కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, తెలంగాణ వాడిగా నేను ఇక్కడి ప్రాంతీయ అస్తిత్వం గురించి, ప్రాంతీయ స్పృహ నేను కలిగి ఉండాలి తప్పకుండా. ఆ కోణంలోనే మాట్లాడుతున్నాను. బాలుగారి మీద నాకు ఎలాంటి విభేదం లేదు. బాలుగారిని అభిమానిస్తాను. ఎందుకంటే మంచి గొప్ప గాయకుడు. నా సినిమాలో కూడా ఆయన చేత నేను పాట పాడించాను, 'నగరం నిద్రపోతున్నాడులో'. తప్పనిసరిగా నా సినిమాలో ఆయన పాట ఉండాలని నా మొదటి సినిమాలోనే ఆయన పాట పాడించాను. అది అది వేరే విషయం. కానీ ఎందుకు వ్యతిరేకత అంటే, మన తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పేసి నీళ్లు, నిధులు, నియామకాలు అన్నింటిలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని 1969 నుంచి కూడా, అంతకుముందు నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలు అరిగోసపడుకుంటా స్వరాష్ట్రం కోసం కొట్లాడుతున్నప్పుడు, తర్వాత మలిదశ ఉద్యమం వచ్చినప్పుడు ఒక తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతూ ఒక పాట రాసుకొని దాన్ని నువ్వు గొప్ప గాయకుడివి అని భావించే నీ దగ్గరికి వస్తే నువ్వు పాడటానికి నిరాకరించావు. అంటే దాంట్లో ఒక తెలంగాణ స్వరాష్ట్రం మేము ఏదైతే కోరుకున్నామో ఆ వాక్యాన్ని నువ్వు తీసేయమని చెప్పి నువ్వు ఇచ్చిన డబ్బుల్ని కూడా వెనక్కి ఇచ్చేసి నేను పాడనని రిజెక్ట్ చేసావు. ఎందుకంటే నువ్వు కారణం కూడా చెప్పావు. నేను సమైక్యవాదిని, నేను కాబట్టి ఆ పాట పాడనని చెప్పావు. అంటే ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంత మనోభావాల్ని నువ్వు గౌరవించే స్పృహ నీకు లేనప్పుడు, నువ్వు తదనంతరమైనా సరే, నువ్వు చనిపోయావు సరే, ఇప్పుడు ఆ వ్యక్తి లేడు మన మధ్యన, అతని గురించి మనం వేరే రకమైన కామెంట్స్ చేయలేం. కానీ మా మనోభావాల్ని గౌరవించని వ్యక్తి విగ్రహాన్ని తెచ్చి నా ఇంటి ముందు నేను ఎట్లా పెట్టుకుంటానయ్యా? నువ్వు రిజెక్ట్ చేస్తే మరి అదే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి రామకృష్ణ గారు. అంటే ఇది ప్రాంతాల మధ్య గొడవ కాదు, తెలంగాణకు ఆంధ్రకు మధ్య గొడవ కాదు. బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక గాయకుడికి సంబంధించిన విషయం ఇది, అంతే. ఇది ఆంధ్ర వాళ్ళని వ్యతిరేకించడం కానీ లేదా ఆంధ్ర ప్రాంతం మీద అది విద్వేషం కాదు. ఇది
ఒక బాలసుబ్రహ్మణ్య వ్యక్తి ఒక ప్రాంత ప్రజల మనోభావాల్ని గౌరవించలేదు గనక కనీసం అంటే తను ఎన్నో క్రిస్టియన్ గీతాలను పాడాడు. అన్ని రకాల అన్ని మతాల పాటలు పాడాడు. అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన పాట మాత్రం ఆయన పాడటాన్ని అంటే అసలు అసలు ఎట్లా అంటే అది మన రసమై బాలకృష్ణ గారు చెప్తారు. ఆయన ఎళ్లి డబ్బులిచ్చిన తర్వాత డబ్బులు తీసుకొని మళ్ళీ అక్కడ ఎళ్లి పాట చూసిన తర్వాత దాంట్లో ఉన్న లైన్ చూసి మళ్ళీ డబ్బులు వెనక్కిచ్చి నేను పాడనని చెప్పాడంట. అంటే నీకు నీ ప్రాంతీయ స్పృహ ఉన్నది. అంటే నీ ప్రాంతం అంటే తన తన అభిప్రాయం తనకున్నది. నీ నీ ప్రాంతం పట్ల నీకున్నది అభిమానం ఉండదు. దాన్ని కూడా మనం డిబేట్ చేయట్లా. ఉండొచ్చు. నీ ఉంటది. ప్రాంతం మీద నీకు అభిమానం ఉంది. ఓకే. ఉంటది. క్వైట్ ఫైన్. న్యాచురల్. దాన్ని ఉండాలి కూడా కూడా. దాన్ని కూడా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాం. నీ భావ ప్రకటన స్వేచ్ఛ నీకుంటది. అట్లాగే ఎదుటి వాళ్ళకి కూడా ఉంటది కదా! వాళ్ళ భావాల్ని కూడా నువ్వు గౌరవించాలి. నీ భావాల్ని వాళ్ళు గౌరవిస్తారు. మేము ఒక గాయకుడిగా నువ్వు ప్రాంతంతో సంబంధం లేకుండా నిన్ను అభిమానించాం, నెత్తిన పెట్టుకున్నాం. మరి ఆ ప్రాంతాన్ని అభిమానించే స్పృహ నీకు లేనప్పుడు నీ విగ్రహం మా నడిగడ్డన, మా కల్చరల్ సెంటర్ అసెంబ్లీ ఎదురుగా మేము ఎట్లా పెట్టడానికి మేము ఒప్పుకుంటాం? కానీ ఒక మాట కాస్త విశాలంగా ఆలోచిస్తే గనక మన మధ్య లేరు వారు. తెలుగువారికి ఒక 30, 40 ఏళ్లుగా సాహిత్యాన్ని నేపథ్య గాయకులుగా ఉన్నారు వారు. సంగీతానికి, సాహిత్యానికి ఎల్లలుండవు, సరిహద్దులు ఉండవు. అలాంటప్పుడు సంగీత సాహిత్యాల నేపథ్యం ఉన్న ఒక ప్రఖ్యాత గాయకుని విగ్రహాన్ని అడ్డుకోవడం సమంజసమేనా? ఓకే. నెంబర్ 2 తన అభిప్రాయం అది సమైక్యవాదం అనేది. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవారు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? మరి అభిప్రాయాన్ని గౌరవించే తప్పేముంది? ఇక్కడ ఒకటి ఏదైనా వయసు వరుస ఉంటుంది. ఆ, ఓకే. సినిమా రంగం కళకి ఎల్లలేవు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇంకొక కోణంలో చూస్తే కళకు కులం మతం లేదంటారు. కళకు కులం ఉంది, మతం ఉంది, ప్రాంతం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎట్లా? ఇదే సినిమా రంగంలో తెలంగాణ వాళ్ళకు ఏ పార్టీ వాళ్ళకు గౌరవం ఇచ్చారో, ఏ పార్టీ అవకాశాలు ఇచ్చారో, ఇక్కడ ఈ సినిమా వాళ్ళు కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా వాళ్ళేమన్నా వ్యవహరించారా? సరే, ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ మీరు ఆంధ్ర ప్రాంతంలో సరే, బాలసుబ్రహ్మణ్యం గారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ కళ కులం లేదు, మతం లేదు కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడ పెట్టాలి అనేదే నిజమైతే, మరి ఇక్కడ మా దాశరథ విగ్రహం తీసుకెళ్ళి మీ అమరావతి ముందు పెట్టండి. మేము కూడా మీ విగ్రహాన్ని స్వాగతిస్తాం. మా సినారే విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆంధ్రాలో పెట్టండి. మా కాళోజీ విగ్రహాన్ని పెట్టండి. మా గూడ అంజన్న విగ్రహాన్ని పెట్టండి ఆంధ్రాలో. మీరు పెట్టగలుగుతారా? ఆ మాట కనీసం ఇప్పుడు చెప్పగలుగుతారా? లేదండి మనకి ప్రాంతం అది కళకి ప్రాంతం కులం ఏదీ లేదండి, మేము కూడా మీలాగే మేము స్వాగతిస్తామని ఒక మాట చెప్పమనండి ఎవరినన్నా. వాళ్ళు చెప్పగలరా? పెట్టగలరా? పోనీ ఇదివరకు అంటే వాళ్ళు పెట్టలేరనే సంగతి ఇదివరకు గతాన్ని చూసుకుంటే ఎక్కడ వాళ్ళు ఆ స్పృహతో వ్యవహరించాలి. మీరు ప్రయత్నం చేసి విజయవాడలో పెట్టి చూడండి విగ్రహం. మీరు చెప్పిన ఏదో ఒకరి విగ్రహాన్ని విజయవాడలో పెట్టి ప్రయత్నం చేయడం వద్దంటే అప్పుడు మాట్లాడవచ్చు. కాదండి, ఇప్పుడు వాళ్ళు గనక ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలంటే మేము కూడా మా తెలంగాణ మహనీయుల విగ్రహాలని మేము అక్కడ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సొంత ఖర్చులతోటి, అంటే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నామో తెలంగాణ వాదులుగా సొంత ఖర్చులతోటి విగ్రహాలు తయారు చేసి ఇస్తాం. తీసుకెళ్ళి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ముందు ఒకటి, బెంజ్ సెంటర్లో ఒకటి, వైజాగ్ బీచ్లో ఒక 4-5 విగ్రహాలు, అమరావతి వాళ్ళ సెక్రటేరియట్ ముందు ఒక 2 విగ్రహాలు మేము పెడదాం. దానికి మేము నేను ఈ మీడియా ముఖంగా నేను అప్పీల్ చేస్తున్నా. ఆ క్వశ్చన్ అడిగారు కనుక మీరు, నేను మీడియా ముఖంగా నేను అప్పీల్ చేస్తున్నా. మేము కూడా కొన్ని విగ్రహాలు తయారు చేస్తాం. మేము చెప్పిన ప్లేసుల్లో మళ్ళీ ఇప్పుడు మీరు కోరుకుంటున్నారు ఒక ప్లేస్లో పెట్టాలని, మేము కూడా కొన్ని ప్లేసులు కోరుకుంటాం. తిరుమలకి వెళ్ళే దారిలో కూడా అక్కడ కూడా ఒకటి పెట్టాలనుకుంటున్నాం. మీరు కూడా మరి దానికి సానుకూలంగా స్పందించి కళకి కులం, మతం, భాష ఏది లేదండి మనం ఒప్పుకుంటామని చెప్పి, అంటే ఇప్పుడు 2 ప్రాంతాలకి ఇప్పుడు సినిమా రంగంలో ఆయన పాటలు పాడే, ఒక రకంగా చెప్పాలంటే ఆయన డబ్బులు తీసుకొని పాటలు పాడే ప్రొఫెషనల్ సింగర్ ఆయన. ఇంకా ప్రజల కోసం దాశరథ గారు ప్రజల కోసం పనిచేశారు. సినిమాల్లో పాటలు రాశారు వారు, ప్రజల కోసం పనిచేశారు. అట్లాగే సినారాయణ రెడ్డి గారు ఉన్నారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఆయన ఎవరికంటే తక్కువ కాదు. అంటే మన స్థాయికి తక్కువ వ్యక్తులను కూడా మనం ఏం చెప్పం. అంటే స్థాయి గల వ్యక్తులు, సమాజంతో ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తుల విగ్రహాలనే మేము కూడా ప్రపోజ్ చేస్తామండి. మీరు ఒప్పుకుంటే మేము కూడా ఒప్పుకుంటాం. అట్లాగే సేమ్ టైం బాలసుబ్రహ్మణ్యం గారు కాదు, రామకృష్ణ గారి విగ్రహం పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మా పాటని లేదంటే మా అస్తిత్వాన్ని, మా ఆవేదనని ఆయన హక్కును చేర్చుకున్నాడు. ఆయన నిరభ్యంతరంగా అసలు ఏమీ ఆలోచించకుండా డబ్బులు కూడా తీసుకోకుండా పాట పాడారు ఆయన. అంటే ఇప్పుడు నువ్వు అభిమానం అనేది నువ్వు చూపిస్తే నేను చూపిస్తాను తప్పితే నేను నిన్ను ద్వేషిస్తాను, నువ్వు మాత్రం మమ్మల్ని అభిమానించాలి అనే దాంట్లో ఏమైనా లాజిక్ ఎక్కడుంది ఇక్కడ చెప్పండి. కానీ విగ్రహం అనేది చలనరహితమైనది, నిర్జీవం. అవును. ఆ విగ్రహాన్ని చూసి ఇంత ఆందోళన చెందడం ఎందుకు?
అదే చెప్తున్నాను. ఇప్పుడు విగ్రహం పట్ల కాదు, ఆ వ్యక్తి మన పట్ల వ్యవహరించిన ధోరణి పట్ల అభ్యంతరం. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ విగ్రహం పెట్టకపోయినా ఆయన గొప్పతనం ఏం తగ్గిపోదు. మనం ఆయన గొప్పతనాన్ని తగ్గించాలనేది కూడా మన ఉద్దేశ్యం కాదు. ఇక్కడ ఆయన తదనంతరం ఆయనకు సంబంధం లేకుండా పాపం ఆయనకు ఆ అభిప్రాయం ఉందో లేదో తెలీదు. అక్కడ తెలంగాణలో అది అసెంబ్లీ అది ఎదురుగా రవీంద్ర భారతి దగ్గర నా విగ్రహం పెట్టాలనే ఆయన కోరిక ఆయనకు ఉందో లేదో తెలీదు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని ఈ వివాదంలోకి లాగటం అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ మీరు సినిమా రంగంలో ఉన్నారు. వాళ్ళ బావమరిది శుభలేఖ సుధా అవును. ఆయనతో మీరేమైనా మాట్లాడిండ్రా? నేను ఆయనకి మెసేజ్ పెట్టడం జరిగింది. నిన్న మేము ఏమని? ప్రెస్ క్లబ్‌లో నేను దీని గురించి తెలంగాణ ఉద్యమకారులు ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్న తర్వాత అందరక్కడ దాని గురించి మాట్లాడిన తర్వాత నేను శివలేఖ సుధాకర్ గారికి నేను మెసేజ్ పెట్టాను. అక్కడ దాంట్లో ఆ సారాంశం ఎందుకు వ్యతిరేకిస్తున్నది అనేదాన్ని చాలా మొత్తం డీటెయిల్డ్‌గా నేను ఆయనకి మెసేజ్ పెట్టాను. పెడితే ఆయన ఇది బాలు గారి చివరి కోరికండి. ఆయన కోరుకున్నారు గనక మేము పెట్టాలని అనుకుంటున్నాం అన్నాడు. అంటే ఆయనకు చివరి కోరికలు 100 ఉండొచ్చు. మాకేం సంబంధం అండి? మాకేం సంబంధం? ఇప్పుడు ఎవరో వస్తారు నా చివరి కోరిక నీ ఇల్లు ఆక్యుపై చేసుకోవాలని మా నాన్నగారి కోరికండి. మీ ఇల్లు ఆక్యుపై చేసుకోవాలనంటే ఆక్యుపై చేసుకొనిస్తారా? ఇదేం విడ్డూరం? ఆయన చివరి కోరికతోటి మాకేం సంబంధం? పోనీ మా కోసం ఏమన్నా ఆయన మా కోసం పాటలు పాడాడా? మా ఉద్యమాన్ని లేదంటే మా ప్రాంత అస్తిత్వాన్ని ఏమన్నా అక్కనే చేర్చుకున్నాడా? మాకెందుకు నీ చివరి కోరికలు నెరవేర్చాల్సిన బాధ్యత? మాకెందుకు? నువ్వు పుట్టి పెరిగిన ప్రాంతంలో పెట్టుకో, నీ ఇంటి ముందు పెట్టుకో, ఇంటికో విగ్రహం పెట్టుకోండి. ఎవరు వద్దంటున్నారు? అంటే ఇక్కడ మరొక వివాదాన్ని ఇక్కడ తేక తప్పట్లేదు. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం అందించినందుకు కీరవాణి మీద విమర్శ. మీరెందుకు చేస్తారు సీమాంధ్రకు సంబంధించిన వారని? బాలసుబ్రహ్మణ్యం పాడకపోతేనేమో నువ్వు పాడలేదని అంటారు. ఇట్లా 2 అంటే ఎట్లా మరి? ఇప్పుడు ఈ సందర్భం వేరండి. ఇప్పుడు అప్పుడేమో బాలసుబ్రహ్మణ్యం గారిని తెలంగాణ గీతం పాడమని అడిగాం. అడిగితే ఆయన పాడలేదు. ఇక్కడ తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత, అది రాకముందు విషయం అది. ఇది స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అది అది ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు పాడినా గానీ తర్వాత మళ్ళీ ఆ గీతం మారిపోయేది. అది రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వచ్చేది గీతం. అప్పటి వరకు ఓ గొప్ప గాయకుడని చెప్పేసి అప్పుడున్న వాళ్ళేదో అడిగారు, ఆయన పాడలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో చూస్తే, తెలంగాణ ఉద్యమంలో అసలు వీధికొక రచయిత, వీధికొక గాయకుడిలాగా, వీధికొక సంగీత దర్శకుడిలాగా ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికిప్పటికి తేడా ఉంది. ఇవి ఇక్కడ పుంఖానుపుంఖాలుగా చాలామంది వెలుగులోకి వచ్చిన కళాకారులు, గాయకులు, సంగీత దర్శకులు ఉన్న సందర్భంలో నువ్వు తీసుకెళ్ళి కీరవాణి గారితో నువ్వు ఆ పాట చేయించడం అనే దాని మీద అభ్యంతరం. నాకు వ్యక్తిగతంగా కూడా రేపు ఆంధ్ర రాష్ట్ర గీతాన్ని చేసిన ఆంధ్ర వాళ్ళే చేయాలనంట. అది వాళ్ళకే గౌరవం అది. ఒక రాష్ట్ర గీతం అనేది ఇవాళ ఇట్లా వచ్చి అట్లా పోయే గీతం కాదది. అది శాశ్వతంగా ఉండిపోద్ది. కాబట్టి అది ఏ ప్రాంతానికి, ఒక ప్రాంతానికి ఒక అస్తిత్వం అనేది ఉంటుంది కదా! అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అస్తిత్వం ఉంటుంది. దాన్ని గౌరవించాలి. ఆ కళాకారులకి ఆ గౌరవం దక్కనివ్వాలి. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పోరాడిన వాళ్ళ కళాకారులు ఎంతోమంది ఉండంగా నువ్వు ఎవరినో తీసుకొచ్చి ఆయనతో చేయిస్తానంటే అర్థం లేదు. ఆ గౌరవం ఇక్కడి కళాకారులకు దక్కాలనేది నా భావన. అట్లాగే ఆంధ్ర ప్రాంత గీతం చేసిన అక్కడి కళాకారులకి ఆ గౌరవం దక్కాలనేది కూడా నా అభిప్రాయం. అది కూడా తెలంగాణ వాళ్ళతో చేయించొద్దు. అంటే ఇప్పుడు తెలుగువారు రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉందాం అనేది ఉద్యమ సందర్భంలో చెప్పిన మాట. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగువారు కలిసే ఉన్నారు. సినిమా రంగంలో కూడా ఆ మేరకు మార్పులు అక్కడక్కడ కొన్ని కనబడుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మైత్రి మరింత బాగుండాలంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వారిని లేదా ఉమ్మడి కల్చర్ మరింత విస్తృతపరిచిన వారి విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వచ్చు కదా అని ఒక అభిప్రాయం వస్తున్నది. ఇప్పుడు మీరన్నది ఇప్పుడు నిజమే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదన్నా చాలామంది చాలా ఊహించుకున్నారు. ఏమన్నా చిన్న గొడవైనా జరిగిందా? ఇప్పట్లా చాలా అంతకుముందు కంటే కూడా అన్నీ మర్చిపోయి కలిసి ఉంటున్నారు. ఆ విషయంలో ఎవరికి అభ్యంతరం లేవు. అయితే ఇది కూడా నేను అదే చెప్పినట్టుగా వైస్ వర్సాగా ఉండాలి. ఆ ప్రాంతం నుంచి కూడా ముందుకు రావాలి. అక్కడ మేధావులుగా అయినా, కళాకారులైనా వాళ్ళు కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఏదైనా వన్ సైడ్‌లో ఉండదు కదా! ఇప్పుడు నేనైతే వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నా. మీరు పెట్టిన ప్రపోజల్‌ని నేను వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నా. మీరు మాలాగే ఉండండి. మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటాం. మేము చెప్పిన దానికి మీరు ఒప్పుకోవాలి. అలాంటప్పుడే ఐక్యత సాధ్యపడుతుంది తప్పితే 2 చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి తప్పితే ఒక చేతితో రావు కదా! కానీ మీరు ప్రతిదాన్ని అంటే ఈ విగ్రహాలు పెట్టడం సీమాంధ్ర ఆధిపత్యాన్ని కొనసాగించడమేనని కొంతమంది అంటున్నారు. 100% ఎట్లయితే చెప్పండి? 100% ఇప్పుడు నీకు
రోషయ్య ఇప్పుడు ఇంత ఇంత తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? ఈ ప్రాంతం వనరులు ఈ ప్రాంతానికి దక్కాలే. ఈ ప్రాంత ఆత్మాభిమానం కాపాడుకోవాలే. అది ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులకి గౌరవం దక్కాల. ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి లభించాలి. ఇలాంటి వాటితో మనం తెచ్చుకున్నాం. అంటే ఇప్పుడు నువ్వు రోషయ్య విగ్రహాన్ని పెడతానంటావు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతానంటున్నావు. వాటి మీద అభ్యంతరం కాదు. ఆ వ్యక్తుల మీద అభ్యంతరం కాదు ఇక్కడ. ఇక్కడ లేకపోతే కదా! అంటే ఇక్కడున్న రోజు నిత్యం ప్రజలు తిరిగే కీలకమైన ప్రదేశాల్లో పెట్టడానికి ఇక్కడ మహనీయులు ఎంతోమంది ఇంకా మన వాళ్ళ విగ్రహాలు ఇంకా సరిగ్గా పెట్టాలి. అదే ట్యాంక్ బండ్ మీద చూస్తే కూడా 4, 5 విగ్రహాలు తప్పితే తెలంగాణ వాళ్ళవి లేవు. అట్లా ఇక్కడ వాళ్ళు ఎంతోమంది తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళున్నారు. జీవితాలను ధారపోసిన వాళ్ళున్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అది ఈ సీమాంధ్ర భావజాలం అంటామా ఏమంటాము, ఇంకా అదే ధోరణి కొనసాగిస్తే ఇక్కడ ఉన్న మహనీయులు వెలుగులోకి రావాల్సిన అవసరం లేదా? వాళ్ళను స్ఫూర్తిగా అంటే తీసుకోవడానికి వాళ్ళ ప్రభుత్వాలకు ఆ విగ్రహాలు స్పృహ పెట్టాల్సిన లేదని మీ ఉద్దేశమా? 100% ఇప్పుడంటే లేనట్టు కనబడతా ఉంది. అంటే గతంలో చూస్తే కేసీఆర్ ఎంతో కొంత అంటే అన్ని విషయాల్లో పూర్తిగా తెలంగాణ స్పృహతో వ్యవహరించాడని చెప్పలేం గానీ, కొన్ని విషయాలు 100% ఆయన తెలంగాణ స్పృహతో కొంతవరకైతే కొంత మేరకు వ్యవహరించాడని చెప్పొచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్ని చూస్తే మొన్న అది ఎక్కడ స్టార్ట్ అయ్యి నంద్యాల వార్డుల దగ్గర మొదలుపెడితే, అది గద్దరవాడల దగ్గర మొదలుపెడితే, ఇటు ఎన్టీఆర్ విగ్రహము, జయ జయ తెలంగాణ గీతాన్ని కీరవాణితో మ్యూజిక్ చేయించటం, ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం, రోషయ్య గారి విగ్రహం. ఏంటండి ఇది? అంటే ఇది చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్సు పరోక్షంగా రేవంత్ రెడ్డి గారి మీద పడుతున్నట్టు కనబడుతుందా లేదా మనకి? అంటే తెలంగాణ వచ్చినా కానీ ఇంకా అదే ఆధిపత్యం పరోక్షంగా తెలంగాణ మీద పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది నాకైతే. కానీ ఎందుకు ఇన్‌ఫ్లుయెన్స్ ఉందనుకో సొంత నిర్ణయం అనుకోవచ్చుగా? సొంత నిర్ణయాలు తీసుకుంటే ఈ విధంగా ఉండదు కదా! సొంత నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ మహనీయుల్ని గౌరవించాలని స్పృహ ఉంటది. హ్మ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఇప్పటికంటారు జై తెలంగాణ అనలేదనే విమర్శ కూడా ఉంది. అట్లాగే అందుకే అది చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, అది జగమెరిగిన సత్యం. ఆయనే ఒప్పుకున్నాడు. ఆయన ఆ పార్టీలో ఎదిగిన వ్యక్తి కాబట్టి అతనికి తెలంగాణ స్పృహ అంటే ఒక కేసీఆర్ గారికి ఉన్నంత తెలంగాణ స్పృహ అయితే, అంటే వాళ్ళ మీద ఆరోపణలు అది వేరే చర్చ. కానీ కేసీఆర్ గారికి ఉన్నంత తెలంగాణ స్పృహ రేవంత్ రెడ్డి గారిలో కనబడట్లేదు ఇవాళ. అంటే తెలంగాణ వాదులుగా అంటే నాలాంటి వాళ్ళం ఉద్యమకారులుగా, అంటే బయట నుంచి చూసే వ్యక్తులుగా, ప్రభుత్వాల వెలుపల ఉండి మేము చూసే వ్యక్తులుగా ఇద్దరిని కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి గారిలో ఆ స్పృహ ఎక్కడ కనబడట్లా. ఇప్పుడు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటుండొచ్చు రేవంత్ రెడ్డి గారు. కానీ చాలా విషయాల్లో ఇక్కడ మనం కొట్లాడిందే తెలంగాణ ఆత్మగౌరవం గురించి. అది దానికి ఏమాత్రం విలువ ఇచ్చినట్టయితే రేవంత్ రెడ్డి గారు కనబట్ల. ఇది గత 10 ఏళ్లలో కూడా చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు చాలామందికి ఆ ప్రభుత్వానికి కూడా చెప్పి చూశారు. నేను కూడా కొంత నాకున్న వ్యక్తిగత పరిచయంతోటి కూడా నేను కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తే ఇది తప్పు, ఇది తెలంగాణ ప్రజలు హర్షించరు, మీరు తప్పు చేస్తున్నారని చెప్పి చాలామంది హెచ్చరించారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కుతాయంటారు. అంటే మంచి మాటలు ఎవరికి చెవికి ఎక్కువ అన్నట్టుగా వాళ్ళు కూడా కొంత ఒంటెద్దు పోకడలతో పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దాని ఫలితంగానే ఇవాళ ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు అది వాళ్ళన్న కనీసం 10 ఏళ్ళు హోల్డ్ చేసుకున్నారు ప్రభుత్వాన్ని. ఈయన 2 ఏళ్లకే ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు, తెలంగాణకి నష్టం చేసే చర్యలకు ఈయన దిగుతా ఉన్నాడు. మరి ఈయన బయటికి చెప్పడమేమో మరి 10 ఏళ్ళు నేను అధికారంలో ఉంటానని మాట్లాడతాడు. కానీ మరి 2 ఏళ్లకే ప్రజల్లో ఈ విధమైన భావనలు వచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది ఆయనకు కూడా మంచిది కాదు. అంటే మంచి చురుకైన, మంచి తెలివైన రాజకీయవేత్త రేవంత్ రెడ్డి గారు. అంటే తన వయసుకు మించిన పరిణతి కనబడతా ఉంటుంది ఆయన మాటల్లో కానీ, చేష్టల్లో కానీ. ఇక్కడ ఎన్ని చేసినా కానీ ఒక ప్రాంత అస్తిత్వాన్ని, ఒక ప్రాంత భావోద్వేగాల్ని కనుక విస్మరిస్తే ఇక్కడ ఇవాళలాగా ఒకప్పుడు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కూడా ప్రజలు ఓర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఇప్పుడు అంత టైం ఇవ్వట్లా ప్రజలు. ఇదివరకు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు. ఇప్పుడు రోడ్ల మీదకి కూడా రావట్లా. సింపుల్గా ఓటేసి ఇంటికి పంపుతున్నారు జనం. అంటే అంత షార్ప్గా ఉన్నారు ప్రజలు. అది రేవంత్ రెడ్డి గారు గ్రహించకపోతే ఆయనకే ప్రమాదం పొంచి ఉన్నది. కానీ ఆయన గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానంటున్నారు. ప్రపంచ ఇన్వెస్ట్మెంట్‌కు దీన్ని ఒక గమ్యస్థానం చేస్తామని అంటున్నారు. అలాంటప్పుడు ఆయనకు తెలంగాణ మీద అది లేకపోవడం ఏమిటి అభిమానం? గ్లోబల్ సమ్మిట్ చెయ్యి, పెట్టుబడులను తీసుకురా, దానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటుందా? అంటే నువ్వు గ్లోబల్‌గా ఆలోచిస్తావు, లోకల్ సెంటిమెంట్ మర్చిపోతావా?
అంటే గ్లోబల్ సెంటిమెంట్ గ్లోబల్గా ఆలోచించి మొత్తం అందరిని పెట్టుబడులను ఆకర్షించి హైదరాబాద్ నుంచి అది తెలంగాణ అభివృద్ధి చేయాలనేది ఓకే, అది ఎవరు కాదనరు. కానీ అదే సందర్భంలో ఇక్కడి భావోద్వేగాల్ని మర్చిపోతే అంటే నువ్వు నేల విడిచి సాము చేయటమే అవుతుంది. నువ్వు ఏం చేసినా కానీ పునాది గట్టిగా ఉండాలి. ఆ పునాది లేకుండా పైన ఎన్ని నిర్మాణాలు చేసినా ఎన్ని అంతస్తులు కట్టినా అది నిలబడదు. కాబట్టి ఇక్కడ తెలంగాణ సంగతి, తెలంగాణ ఎమోషన్స్, ఈ భావోద్వేగాల సంగతి బుచ్చన్న మీకు మీకు కూడా బాగా తెలుసు. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా చాలా ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం అంటే నీకు ఆకలితోనైనా పడుకుంటారు తప్పితే ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఈ తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సహించరు. కేసీఆర్ లాంటి అపర చాణక్యుడు రాజకీయ నాయకుల్లో, ఇప్పుడున్న సమకాలీన రాజకీయ నాయకుల్లో అసలు అతనితో సాటి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి రాజకీయ దురంధరుణ్ణే ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలు తెలంగాణ వాళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఉన్న అనుభవం కూడా చాలా తక్కువ. కాబట్టి అలాంటి రేవంత్ రెడ్డిని క్షమిస్తారని నేనైతే అనుకోను. ఇలాంటి చర్యలకు గనక పూనుకుంటే రేవంత్ రెడ్డికి కూడా ఒకవేళ ఫ్యూచర్ నేనైతే కోరుకోవట్లేదు. రేవంత్ రెడ్డి ఆయన కోరుకున్నట్టు 10 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఆయన చేతులు దాన్ని పాడు చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అంటే నీకు గ్లోబల్ సమ్మిట్ అంటే ఇప్పుడు నువ్వు ప్రపంచం నుంచి నువ్వు అందరినీ ఆహ్వానిస్తున్నావు. ఇది ఎట్లా ఉందంటే నువ్వు ఒక ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటూ ఊళ్ళో ఉన్న అందరినీ పిలిచి నీ అన్నదమ్ముల్ని ఇంటికి పిలవనట్టుంది ఈ కథ. కాబట్టి నువ్వు ప్రాంతీయ సెంటిమెంట్ని విస్మరించి రేవంత్ రెడ్డి కాదు కదా ఇంకెవరైనా ముందుకు పోయే పరిస్థితి మాత్రం తెలంగాణలో ఉండదు. కానీ ఒక ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంటే బయట, మొన్న మధ్య మార్వాడి గోబ్యాక్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు గోబ్యాక్ అన్నారు. మరోసారి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని కొందరు అంటున్నారు. దీనికి మీ సమాధానం? దాన్ని బట్టే ఆలోచించాలి. తెలంగాణ మిగతా ప్రపంచానికి భిన్నం. ఇప్పుడే కాదు, అంటే మనం ఇది పోలీస్ యాక్షన్ జరిపి ఇది భారతదేశంలో కలిసిన తర్వాత కలిసేదాకా కూడా అదొక సొంత అస్తిత్వంతో ఉన్న ప్రాంతం ఇది. మిగతా రాష్ట్రాల్లాగా దీన్ని చూడొద్దు. ఇక్కడ దీనికైనా ఒక సొంత అస్తిత్వం ఉన్నది, సొంత భావోద్వేగాలు, సొంత కల్చర్ ఉంది ఇక్కడ. దాన్ని మర్చిపోవద్దు. మిగతా రాష్ట్రాల్లాగా రాజకీయాలు చేసి ఇక్కడ నడవదు. కాబట్టే ఇప్పుడు ఇవన్నీ నీకు వేరే వాళ్ళకు బయట నుంచి చూస్తే చిన్న విషయాలుగా కనిపిస్తాయి. కానీ వీళ్ళు ఏంటంటే ఒక సొంత దేశంగా, ఒక సొంత ప్రాంతంగా ఉన్న ప్రదేశం ఇది. కాబట్టి ఈ భావోద్వేగాలు అనేవి తెలంగాణలో ఎక్కువ ఉంటాయి. అంటే ఏమాత్రం కూడా వీళ్ళు సహించరు ఇక్కడ. అంటే ఎన్ని కష్టాలైనా పడతారు తప్పితే వీళ్ళు ఓర్చుకోరు. మార్వాడి మన గోబ్యాక్ అన్న అది తీసుకున్నా కానీ, ఇప్పుడు ఏ ఇష్యూ తీసుకున్నా కానీ ఇక్కడ ప్రజలు చాలా ఎమోషనల్గా సెంటిమెంటల్గా ఉంటారు. దానికి మిగతా ప్రాంతాలకి భిన్నం తెలంగాణ. అందుకే నేను అంటున్నాను, అంటే నువ్వు గ్లోబల్ సమ్మిట్ చేస్తున్నాం, పెట్టుబడులు తెస్తున్నాం కాదు, ఇక్కడ వీళ్ళ ఎమోషన్స్, వీళ్ళ భావోద్వేగాలు ఇక్కడ చాలా ముఖ్యం. అది రాజకీయ నాయకులైన ఏ ప్రభుత్వాలైనా గుర్తించాలి, లేకపోతే చాలా ప్రమాదంలో పడతారు. ఏం ప్రమాదం ఉంటుంది? ఏముంది, ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు ఉంటానంటున్నావు, 20 ఏళ్ళు ఉంటున్నాను, అది నెక్స్ట్ ఎలక్షన్కి తేల్చేస్తారు జనం. వీళ్ళ సెంటిమెంట్స్ని గౌరవించకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కే తేడా జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికిప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రమాదం ఏమి ఉండకపోవచ్చు. సరే, వాళ్ళ టర్మ్ ఇంకో 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నది కనుక. కానీ రేపు వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, అంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఏలాడు, మేము 10 ఏళ్ళు వెళ్తామని చెప్పేసి ఏదైతే కోరుకుంటున్నారో అది దానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది నేను చెప్పేది. ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మొన్న గారు అప్పుడు మార్వాడి వీళ్ళకు పెద్ద పెద్ద వ్యాపారాలు లేవు, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు. వీళ్ళు ఎందుకోసమని ఇంతగానో వ్యతిరేకిస్తున్నారు అనేది ఒక మీ దృష్టి కూడా వచ్చి ఉండొచ్చు ప్రశ్న. ఇక్కడ వీళ్ళంతా కూడా సామాన్య ప్రజలు, కూలీనాలి చేసుకునే వాళ్ళు, చిరుద్యోగులు, చిన్న చిన్న పనులు చేసుకుని బతికే వాళ్ళే. తెలంగాణలో ఎక్కువ మంది పెద్ద పెట్టుబడిదారులు లేరు. వాస్తవంగా చెప్పాలి, ప్రశ్నిస్తున్న వాళ్ళు లేరు. ప్రశ్నిస్తున్న వాళ్ళు లేరు. అంటే ఎప్పుడైనా కడుపు మన్నోడే మాట్లాడతాడు, కడుపు నిండోడే ఎప్పుడు మాట్లాడు. అయితే ఏ ఉద్యమం చేసినా కానీ, తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర తీసుకున్నా, నక్సలైట్ ఉద్యమం తీసుకున్నా కానీ, తెలంగాణ ఉద్యమం తీసుకున్నా, మరి ఈ బడుగు జనాలే ఉన్నారు నేను చెప్పేది. వీళ్ళే చరిత్రను మార్చారు, పెట్టుబడిదారులు మార్చలే తెలంగాణని. ఈ బడుగు జనాలే మార్చారు. వాళ్ళకు వాయిస్ లేనంత మాత్రాన, లేదా వాళ్ళు పెట్టుబడిదారులు బిజినెస్ మెన్లు కాకపోయినంత మాత్రాన వాళ్ళకి లైట్ తీసుకోవద్దు అని నేను చెప్పేది. ఈ తెలంగాణ ఇక్కడ ఈ గడ్డకున్న ఈ మట్టికున్న పవరే అది. ఈ సామాన్య జనాలే అద్భుతాలు చేస్తారు, లేదా పెద్ద నియంతల్ని కూలుస్తారు. ఇక్కడున్న ఈ మట్టికున్న
ఈ మనుషులకున్న శక్తి అది నేను చెప్పేది. కానీ మనం మహారాష్ట్రలో 80ల నుంచి 90ల వరకు నిన్న మొన్నటి వరకు శివసేన మరాఠీల సెల్ఫ్ వాళ్ళు రెస్పెక్ట్ వాళ్ళు మీద గో బ్యాక్ అన్న సందర్భాలను చూసాం మనం. చాలా 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 మనకంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళు అవును. తెలంగాణ కంటే ఎక్కువ. వాళ్ళే ఇప్పుడు మౌనముద్రలోకి వెళ్ళిపోయినట్టు కనబడుతున్నది. మరి మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ చెప్పి మీరు అట్లా అవుతారా ఏమిటని కూడా కొందరు అనుకుంటున్నారు. అది తెలంగాణ వచ్చి అంటే ఇప్పుడు ఇంకా పసిబిడ్డ అనే అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ వచ్చి 12 ఏళ్ళే అయింది దాదాపుగా. కాబట్టి 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా వీళ్ళంటే ఒక రకంగా టెస్ట్ చేస్తున్నారా అని కూడా ఇంకో రకంగా అనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళలో ఇంకా సెంటిమెంట్ మిగిలిందా? లేదా మనం ఇంకా రేపేమన్నా ఇంకా తెలంగాణని కూడా గంపగుత్తగా మళ్ళీ ఆంధ్ర పెత్తనం కిందికా? లేదంటే ఇప్పుడు అక్కడున్న పరిపాలకుల కిందికా? అంటే పరోక్షంగా రిమోట్ కంట్రోల్‌తో తెలంగాణను మనం కంట్రోల్ చేయవచ్చా? లేదా? అనేది కూడా ఒక రాజకీయంగా లేదా సాంఘికంగా అంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చా? లేదా? అని ఒక టెస్ట్ చేస్తున్నట్టు అంటే అనిపిస్తుంది నాకు. హుహు. టెస్ట్ చేస్తే దాంట్లో ఫెయిల్ అవుతారు తప్ప వీళ్ళు సక్సెస్ కాదు. ఎవరు టెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరైతే ఇన్నాళ్ళు తెలంగాణ మీద పెత్తనం చేశారో అంటే ఒక 5, 6 దశాబ్దాల పాటు తెలంగాణని రిమోట్ కంట్రోల్‌లో ఉంచుకొని రిమోట్ కంట్రోల్ ఏంది అప్పుడు డైరెక్ట్ పెత్తనమే అంటే ఉమ్మడి రాష్ట్రం ఉంది గనక ఇక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళం ఒకటి అనే భావనతో 2 రాష్ట్రాలు కలిపేసిన తర్వాత పరోక్షంగా మొత్తం దీన్ని పెత్తనం చేసి ఇక్కడ వనరుల దోపిడీ గాని ఇదంతా ఎట్లయితే చేశారో ఇప్పుడు టెక్నికల్‌గా తెలంగాణ విడిపోయింది. అయినా సరే మళ్ళీ మనమేమన్నా ఇక్కడ మన పెత్తనాన్ని కంటిన్యూ చేయవచ్చా? అంటే ఇది ఏది చెప్పాలంటే ఆంధ్రాలో ఉన్న పరిపాలకులు, ప్రభుత్వాలు ఇక్కడ ఒక రిమోట్ కంట్రోల్‌ని పెట్టి మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చా? మన మూలాల్ని కాపాడుకోవడంతో పాటు మన వ్యవస్థల్ని, మన వ్యాపారాల్ని కూడా మళ్ళీ ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి లేదా ఇక్కడ వనరుల్ని మళ్ళీ కబ్జా చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? మనం చేసే ఇక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందా? లేదా? అని టెస్ట్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తూ ఉంది. ఏందంటే ఒకటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ జరిగే పరిణామాలను ఒక్కొక్కటి 1 బై 1 ఒక దగ్గర పెట్టి చూస్తే గనక వరుసగా ఇలాంటి సందర్భాలు కేసీఆర్ గవర్నమెంట్‌లో మనం చూడలేదు. ఏమేమున్నాయి అవి? ఇదే మనం గద్దరవాడల దగ్గర నుంచి మొదలుపెడితే కాళోజీ జయజయ తెలంగాణ గీతం మొదలుపెడితే ఇది రోషయ్య గారి విగ్రహం, ఎన్టీఆర్ గారి విగ్రహం, మళ్ళీ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇట్లా అంటే తెలంగాణ ప్రజల్ని కవ్వించే చర్యలు ఇవి. అంటే వీళ్ళ ఇంటి ముందు వీళ్ళ గుండెల మీద తన్నినా వీళ్ళు భరిస్తారా లేదా? వీళ్ళకి చచ్చిపోయిందా లేదా తెలంగాణ భావన అనేది ఈ ప్రజల్లో చచ్చిపోయిందా లేదా టెస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఇట్లాంటి వాటికి లొంగరు, వీటివి బెదరరు. డెఫినెట్‌గా వీటన్నిటి ప్రతిఘటిస్తారు. ఇట్లాంటి ప్రయత్నాలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది తప్ప తెలంగాణ మాత్రం వీటికి తలంచదు. కానీ సరిగ్గా 2 ఏళ్ల కింద ఇదే కుర్చీలో కూర్చొని మీరు రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తింది మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి విధానం 2 ఏళ్ల కాలంలో తెలంగాణ సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మళ్ళీ అంటున్నారు. అప్పుడు మనం మాట్లాడే దాదాపు సంవత్సరం పైన అయి ఉంటుంది. అదే ఆ! కొత్త గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. అవును. ఇప్పుడు 2 ఇప్పుడు కరెక్ట్ డిసెంబర్ అవును. 2 ఏళ్ళు. అవును. అయితే నేను అప్పుడే కాదు తెలంగాణ ఇప్పుడు మొన్న ప్రభుత్వం తెలంగాణలో మారకముందు అంటే కాంగ్రెస్ రాకముందు నుంచి కూడా నేను కాంగ్రెస్ రావాలని నేను కోరుకున్నాను. అది ఓపెన్ సీక్రెటే. నేను సోషల్ మీడియాలో గాని అక్కడిక్కడ మాట్లాడాను, రాశాను కూడా. ఎందుకు అంటే ఆ 10 ఏళ్ల పాలనలో మనం ఏదైతే కోరుకున్నామో అవి సంపూర్ణంగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదు. పైగా దాంట్లో అవినీతి కూడా పరాకాష్ఠకు చేరిందనే ఉద్దేశంతోటే కదా నేనైనా, మీరైనా, తెలంగాణ ప్రజలైనా, తెలంగాణ ఉద్యమకారులైనా కానీ కేసీఆర్ మీద ఒకలాంటి వ్యతిరేకతతో ప్రభుత్వం మారితే కనీసం ఏదైనా మార్పు వస్తుంది తెలంగాణలో అనే ఉద్దేశంతో అందరం కూడా చాలామంది అంటే మెజారిటీ ప్రజలు కోరుకుంటేనే ప్రభుత్వాలు మారుతాయి. అట్లా ప్రజలతో పాటు ఉద్యమకారులతో పాటు అందరూ కోరుకొనే కేసీఆర్ ప్రభుత్వం వద్దనుకోవటం వల్ల నువ్వు వచ్చావు. అప్పుడు ఏంటంటే ప్రభుత్వం మేమందరం కోరుకున్న ప్రభుత్వమే వచ్చింది కాబట్టి బిగినింగ్లో కూడా వీళ్ళు ఇంత దూకుడుగా వెళ్ళలేదు. కొంత సంయమనంతో కొంచెం చూసుకుంటూ వెళ్ళారు కనుక ఎందుకంటే ప్రజలకి మెయిన్గా దగ్గరగా ఉంటాం రేవంత్ రెడ్డి. నిత్యం ఏదో కార్యక్రమం చేయటం, రోజు సెక్రటేరియట్‌కి రావటం, ఢిల్లీకి వెళ్ళటం, అమెరికాకి వెళ్ళటం పెట్టుబడుల కోసం. ఇవి ఏంటంటే అప్పుడు కొంచెం పాజిటివ్ సైన్ లాగా అనిపించింది నాకు కూడా. సరే అంటే ఇద్దరికి కంపేర్ చేస్తే అరే బెటర్గా ఉంది కదా అనిపించింది. అప్పుడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి మంత్రుల్ని కానీ, కేంద్ర మంత్రుల్ని కానీ, ప్రధానమంత్రిని కూడా కలవటానికి ఆయనకు నామోషిగా అనిపించేది. ఎందుకంటే తాను ఒక సుప్రీం లాగా తనందరికంటే అధికుడిలాగా భావించి
వాళ్ళనేంది కలిసేది, వీళ్ళనేంది కలిసేది అనే ధోరణితో ఉండేవాడు. ఇతను ఒక అడుగు దిగి నేను తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణకి మేలు జరగటం కోసం నేను ఎవరి దగ్గరికైనా వెళ్తా, ఎన్నిసార్లైనా కలుస్తా అనే ధోరణితో ఉండటం కొంత పాజిటివ్‌గా అనిపించి, కంపేర్ చేసి బెటర్‌గా ఓ పని చేస్తున్నాడని అనిపించింది. అంటే తర్వాత కాలంలో మళ్ళీ 1 ఇయర్ గడిచిన తర్వాత చూస్తే, ఒక్కొక్కటిగా ఇతను తీసుకునే నిర్ణయాలు చూస్తే డెఫినిట్‌గా వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. అందుకని చెప్పి రేవంత్ రెడ్డి తప్పుడు దారిలో పోతున్నాడని చెప్పడం తప్పితే, ఇక్కడ మనకు ఎవరు దగ్గర కాదు, ఎవరు దూరం కాదు. ఓ తెలంగాణ వ్యక్తిగతం ఉద్యమకారుడు. కాదు. మనం బయట నుంచి చూసేవాళ్ళుగా తెలంగాణను మనం అంటే నేను రాజకీయాల్లో లేను. నేను సినిమా రంగం కానీ, అంటే మనం రాజకీయాలను అబ్జర్వ్ చేసే వ్యక్తులుగా, లేదా తెలంగాణ ఉద్యమకారులుగా మనం ఆ దృష్టితో చూస్తాం గనక కంపేర్ చేసాం. కంపేర్ చేసి మాట్లాడడమే తప్పితే, ఇప్పుడు ఇవాళ ఈయన తప్పు చేస్తున్నాడంటే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా కేసీఆర్ మంచోడైపోడు. లేదా ఇద్దరిని కంపేర్ చేస్తే ఇతను గొప్పోడైపోడు. అంటే అంటే తెలంగాణకి ఏంది దురవస్థ అని కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఆయన్ని వద్దనుకున్నాం. ఈయన్ని మళ్ళీ నెత్తిన పెట్టుకున్నాం. మళ్ళీ ఈయనొచ్చి అదే ఒంటెద్దు పోకళ్ళు లేదా తప్పుడు మార్గంలోనే పోతున్నాడు. తెలంగాణ తెలంగాణ దృష్టికోణం లేకుండా. అంటే ఈ ఈ రాష్ట్రానికి ఏమైంది అంటే మనం వీళ్ళని పక్కన పెట్టి వాళ్ళని పక్కన పెట్టి మనం వీళ్ళని తెచ్చుకుంటున్నాం గానీ, ఇది తెలంగాణ ఒక ప్రమాదంలో పడుతుంది అనిపిస్తా ఉంది నాకు. అంటే ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు కనుక ఏకం కాకపోతే తెలంగాణ ఇంకా ఇబ్బందులో పడతది. తెలంగాణ రాకముందు గూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు గూడా చాలామంది మేధావులు ఇంకో కోణంలో హెచ్చరించారు. అంటే తెలంగాణ వచ్చినా గానీ తెలంగాణలో ఉన్న మెజారిటీ ప్రజలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఒరిగేదేం లేదు. అది గూడా ఆధిపత్య కులాల చేతుల్లోకి పోతుంది అని చెప్పేసి మాట్లాడారు. సరే ఈ ముందు తెలంగాణ రాని అని చెప్పేసి అప్పుడు చాలామంది దానికి పెద్ద ప్రాధాన్యమే లేదు. కాకపోతే ఇప్పుడు చూసే పరిణామాలు చూస్తామంటే ఇక ఈయనను పక్కన పెట్టి మళ్ళీ ఆయనను తెచ్చుకుందామా అంటే ఆయన ఒక రాజాదిరాజు, ఆయన కొడుకో యువరాజు, ఆయన అల్లుడో సామంతరాజు, ఆయన బిడ్డో యువరాణి అట్లా వాళ్ళ ధోరణి ఉంటది. మళ్ళీ ఈయనొస్తే ఈయన గూడా ఆధిపత్య కులాలని ఒక స్థిరపరిచే విధంగా, వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకునే విధంగా, లేదా వాళ్ళని ఇంకా పెంచే విధంగానే ఆలోచిస్తున్నాడు తప్పితే, మళ్ళీ ఇక్కడ గూడా ఈ తెలంగాణలో ఉన్న మెజారిటీ ప్రజలని ఎస్సీ, ఎస్టీ, బీసీల కోణంలో ఈ ప్రభుత్వం సాగట్లేదనేది నాకనిపిస్తూ ఉంది. అందుకే తెలంగాణ ముఖ్యంగా ఇక్కడ ఎప్పటికైనా సరే తెలంగాణ తెలంగాణ కలిసి ఉన్నప్పుడైనా, విడిపోయినప్పుడైనా ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకే అన్యాయం జరుగుతూ ఉంది. ఆ పాలనలో వాళ్ళు అప్పుడు సుఖంగానే ఉన్నారు, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. కాబట్టే ఇప్పుడున్న జరిగే పరిణామాలు చూస్తూ ఉంటే గత 10 ఏళ్ళు కానీ చూసినా మీరు ఆ! చెప్పండి. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు చూసినా గానీ, ఇక్కడున్న మెజారిటీ ప్రజలు ఏకమై వీళ్ళ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే తప్ప, ఇక్కడ ఈ తెలంగాణకి భవిష్యత్తు లేదని నాకనిపిస్తుంది. కానీ మీరు సినిమా రంగంలో ఉన్నారు. సినిమా రంగం ఇంకా తెలంగాణ చేతుల్లోకి ఇప్పుడు ఇంక నిర్మాణమే కాలేదు. ఇంకా వారి చేతుల్లోనే ఉన్నదిగా. మీరు వ్యతిరేకిస్తే మీకు ఇబ్బందులు ఎదురుకావా? అంటే అది మనకు నేను మాట్లాడటం కొత్తగా మాట్లాడడం గాదు. తెలంగాణ ఉద్యమం నుంచే మాట్లాడుతున్నాను. అంటే తెలంగాణ నేను నేను ఫిలిం ఛాంబర్ దగ్గర మేము అప్పుడే ధర్నాలు చేసి టెంట్లేసి తెలంగాణ కోసం కూర్చున్న సందర్భం ఉంది. చాలామంది భయపడ్డారప్పుడు. తెలంగాణ గురించి మాట్లాడితే అవకాశాలు పోతాయేమో అని చెప్పేసి. అంటే నేను నా ప్రతిభను నమ్ముకొని ఇండస్ట్రీకొచ్చాను. కాబట్టి నేనేమనుకుంటాను ఇక్కడ ఒక పెద్ద మహోద్యమం జరుగుతున్నప్పుడు అంటే నాకెంతో కొంత నష్టం జరగొచ్చు. దానికి భయపడి నేను ఈ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొంటున్నప్పుడు నాకు సంబంధం లేదు అదని చెప్పి నేను దూరంగా ఉండటం అనేది నాకు ఇష్టమనిపించక నేను కావాలని ఉద్యమంలోకి వచ్చాను. అయితే అదృష్టవశాత్తు నా విషయంలో ఆహ్, చాలామంది ఆంధ్ర మిత్రులు గూడా అర్థం చేసుకున్నారు. అది మాత్రం నాకు కొంత మేలే జరిగింది. అంటే సర్లే ఆయన కొంతమంది అంటే అవునండి మీ ప్రాంతం కోసం మీరు కొట్లాడుతున్నారు తప్పేముందన్న ఆంధ్ర మిత్రులు గూడా నాకు సినిమా రంగంలో ఉన్నారు. మిగతాది ఇక్కడ ప్రతిభ లేకపోతే అప్పుడు అతనికెందుకు అవకాశాలు ఇయ్యాలని జెప్పేసి పాయింటొస్తది. కాబట్టి సర్లే ఆయన ఏదో ఆయన ప్రాంతం గురించి మాట్లాడుకుంటా ఉంటాడు. మన ప్రాంతం మీద మనకు అభిమానం ఉన్నట్టే ఆయన ప్రాంతం మీద ఆయనకు అభిమానం ఉన్నది అని చాలామంది అర్థం చేసుకున్నారు. మనకు కావాల్సింది ఆయన ప్రతిభ గదా అని జెప్పేసి నాకు అవకాశాలు గూడా ఇచ్చారు. ఇచ్చారు అట్లా ఏం చూడలే అట్లా. అంటే కొన్ని ఏమన్నా కొంతమంది మరీ వాళ్ళు గూడా ఈ పచ్చి ప్రాంతీయ తత్వం ఉన్నవాళ్ళు ఎవరన్నా నాకివ్వాలనుకోని ఇవ్వకుండా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండొచ్చు గానీ, ఈ కొంతమంది నాకిచ్చేవాళ్ళు నాకిచ్చారు. అంటే మీరు సినిమా రంగంలో మీకు వాళ్ళు అవకాశాలిచ్చి, మీరు తెలంగాణ వాది అయినప్పటికిని, మీలో ప్రతిభను గుర్తించి ఇచ్చినప్పుడు, బాలసుబ్రహ్మణ్యం
సమైక్యవాది అయినప్పటికీ ఆయనలో ప్రతిభ ఉన్నది. తెలుగు వారందరూ ఆరాధించిన వాళ్ళే. ఆయనకు తెలంగాణలో కోటాను కోట్ల మంది అభిమానులున్నారు. ఆయన విగ్రహం పెడితే నష్టం ఏమిటి? అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని నిరాకరించాడని మనకు మనకు ఆవేదన, బాధ తప్పితే ఇప్పుడు నేను కూడా ఆంధ్రాని నేను వ్యతిరేకించలా. అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ బాగుండాలని నేను కోరుకున్నా. అంటే ఇది కొన్ని విషయాలు బయటికి మనం చెప్పలేము. నేను ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండటం కోసం నేను సలహాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని. అంటే నేను ఇక్కడ ప్రాంతాలకి ఒక ఆంధ్ర, తెలంగాణ కాదు. నేను ఈ దేశ పౌరుడికి దేశమంతా బాగుండాలని కోరుకుంటా. ఇక్కడ ఏందంటే ఒక స్టేట్ సెపరేట్ అవ్వాలనేది ఉద్దేశంలో మాట్లాడడమే తప్పితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద నాకెలాంటి వ్యతిరేకత లేదు. వాళ్ళ ఇప్పుడు అక్కడున్న నటుల సినిమాలు మనం చూడకపోతేనే బ్లాక్ బస్టర్‌లయినాయి. అక్కడున్న నటులు, హీరోలు వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు చూడకపోతేనే సూపర్ స్టార్‌లు ఎవరు కాలేదు కదా! కాబట్టి ఇది ప్రాంతాల మధ్య గొడవ కాదు. ఇదే బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో కేవలం ఆయన పాట పాడలేదనేది తెలంగాణ ప్రజలందరికీ బాధ ఉన్నది. అదే బాధ నా లోపల ఉన్నది. ఇప్పుడు అదే ఆంధ్ర ప్రాంతానికి చెందిన రామకృష్ణ గారు పాడారు. అరే! మా మా అయ్యో! మా బాధను ఈయన అర్థం చేసుకున్నారు కదా! అని ఆయన మీద డెఫినిట్‌గా ఆయన విగ్రహం పెడితే ఏ ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పరు. అదే తప్పితే సామాన్య జనంలో ఉన్న అభిప్రాయమే నాది తప్ప సినిమా రంగానికి దీనికి సంబంధం లేదు. ఉద్యమకారుడిగా నా అభిప్రాయం అనేది ఇక్కడ ఉద్యమకారుడిగా. కానీ బయట ఉండి ఉద్యమకారులుగా ప్రశ్నించడం వేరు. అధికారం చేపట్టిన తర్వాత కొన్ని విషయాలను చూసి చూడనట్లు ఉండాలి. ఎందుకంటే పరిపాలన ముందుకు సాగాలి. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి గదా! మొన్న కేసీఆర్ అయినా, ఇవాళ రేవంత్ రెడ్డి అయినా సరే, రాజకీయ నాయకులుగా వారి ప్రాధాన్యతలు వారికుంటాయి. మీరు కోరుకున్నట్లుగానే వారు చేయాలంటే సాధ్యమయ్యే పనేనా? 100% ప్రజలు కోరుకున్నట్టే చేయాలి. వాళ్ళ ప్రాధాన్యతలు, రాజకీయ ఎజెండాలు ఉంటాయి. ఆ రాజకీయ ఎజెండాలు గూడా ప్రజల కోణంలోనే ఉండాల. అది ఎప్పుడు నీ మీద వ్యతిరేకత వస్తది? నువ్వు తీసుకున్న రాజకీయ నిర్ణయాలైనా, నీ పాలనైనా సరే, నువ్వు ప్రజల్ని దాటిపోయినప్పుడే నీకు వ్యతిరేకత వస్తది. ఆ ప్రజలు ఎన్నుకుంటేనే నువ్వు అధికారంలోకి వచ్చావు తప్పితే, నీ సొంతంగా రావటానికి ఇది రాజుల కాలం కాదుగా. ప్రజల అభీష్టాన్ని, ప్రజల కోరికల్ని డెఫినెట్‌గా నువ్వు అమల్లో పెట్టాల్సి ఉంటది. నీకు రాజకీయ ఎజెండా నీకుంటే ఉండొచ్చు గానీ, నువ్వు మెజారిటీ ప్రజల భావోద్వేగాలను డెఫినెట్‌గా ఏ ప్రభుత్వం అయినా దాన్ని దృష్టిలో ఉంచుకోవాలనేది నేను చెప్పేది. అంటే ఇప్పుడు ఈ పరిపాలిస్తున్న వారు ఈ 2 ప్రభుత్వాలు అంటే వాళ్ళకి ఆ స్పృహ లేదని మీ భావననా? అంటే ఇప్పుడు ఒకటి బుచ్చన్న, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు కాదు మనం ఇక్కడ కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు అనివార్యంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తది. వాళ్ళు ఎంత హిట్లర్ లాంటి వ్యక్తి అయినా సరే, నీకు అనివార్యంగా కొన్ని ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలి. రూ. 2 కిలో బియ్యం కావచ్చు, నీకు పెన్షన్లు కావచ్చు, ఇంకోటి ఫీజు రియంబర్స్‌మెంట్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ లాంటివి కావచ్చు కొన్ని. ఇవన్నీ ఎట్లా అంటే ఏ పాలకుడున్నా అంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడికి కొన్ని ఆలోచనలుంటాయి. అంటే వాళ్ళు ఆహ్, స్థిరపడటానికి, వాళ్ళు రాజకీయాల్లో కొనసాగటానికి, లేదా వాళ్ళ ప్రభుత్వం నిలబడటానికి రేపు మళ్ళీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయాలనేవి తీసుకుంటున్నారు ఈ దేశంలో. కాబట్టి అనివార్యంగా కొన్ని మంచి పనులు చేస్తారు. మిగతాది వాళ్ళ సొంత రాజకీయ ఎజెండా ఒకటి ఉన్నా గానీ, అనివార్యంగా మంచి పనులు చేస్తారు తప్పితే అది దురదృష్టకరం. చెప్పాలంటే అనివార్యంగా చేసే మంచి పనులే తప్ప ఇంటెన్షనల్‌గా ఈ దేశంలో ప్రజలకు మంచి చేయాలనుకునే రాజకీయ నాయకులు చాలా తక్కువ. అది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే మనం ఆహ్, చ మన కేసీఆర్ గారి పాలనలో చూస్తే ఒక వర్గానికి ఎక్కువ మేలు చేయటం. ఎవరికి చేసిన మేలు ఒక వర్గానికి ఎవరికి చేసినారు? అంటే వెలమ సామాజిక వర్గానికి ఏ రంగంలో ఉన్నా గానీ అది ఓపెన్ సీక్రెట్. అంటే దాంట్లో ప్రమోషన్‌లలో గానీ, కాంట్రాక్ట్‌లో గానీ అసలు మూలకున్నోన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ సామాజిక వర్గాన్ని స్థిరపరచుకోవడానికి ఆయన మాక్సిమం ప్రయత్నం చేశాడు. అట్లాగే ఒక ఇంకో ముఖ్యమంత్రి వస్తే వాళ్ళ సామాజిక వర్గం. ఇది కొనసాగుతా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలంగాణలో ఈ ఆధిపత్య వర్గాలే పాలన చేయటం వల్ల ఎవరు వచ్చినా గానీ వాళ్ళ వర్గాల్ని స్థిరపరచుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తాయిలాలలాగా లేదంటే ఒక బిచ్చంలాగా కొన్ని పథకాల్ని పడేసి వాళ్ళని మభ్యపెట్టుకొని, వాళ్ళని మభ్యపరుచుకొని ఓట్లేయించుకొని అధికారంలోకి రావటమే తప్పితే, వీళ్ళ కోసం ఆలోచించి నిజంగా వీళ్ళని అక్కున చేర్చుకునే ప్రభుత్వాలు ఇంతవరకు మన రాష్ట్రంలో ఎప్పుడూ రాలేదు. ఈ 2 సంవత్సరాల పోయినసారి మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రావడంతోనే మాట్లాడినాం. ఎట్లా ఉంది ఆయన వ్యవహారశీలి అన్నప్పుడు. 2 ఏళ్ళు చూసిండ్రు. 2 ఏళ్లలో కాంగ్రెసు సానుకూల, వ్యతిరేక అంశాలు మీరు గుర్తించినవి ఏమేమి ఉన్నాయి? ఇది ప్రజలకు అందుబాటులో ఉన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉన్నారు వీళ్ళు. గత ప్రభుత్వంతో పోలిస్తే మంత్రులు ఎవరి పాలన ఎవరి పనుల్లో ఇంకొకరు జోక్యం చేసుకోకుండా స్వతంత్రంగా మంత్రులు పనిచేసుకోగలుగుతున్నారు. ముఖ్యమంత్రి కూడా కాస్త అంటే కేసీఆర్ లాగా కాకుండా కాస్త అంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన పూర్తిగా లేదని నేను అన్ను. ఎందుకంటే ఇప్పుడు జరిగే గ్లోబల్ సమ్మిట్ అయినా, అమెరికా పోయి కొన్ని పెట్టుబడులు తీసుకురావటం అయినా సరే కొంత స్పృహ ఉన్నది. అయితే దాంట్లో కూడా నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు యూపీలో మాయావతి గారు చేసినట్టుగా అక్కడ కాంట్రాక్టులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఆమె కొన్ని కాంట్రాక్టులు కూడా రిజర్వ్ చేసింది. వీళ్ళు ఈ వర్గాల నుంచి పైకి రావాలి, వీళ్ళు కూడా నిలదొక్కువాలి. అంటే వీళ్ళు రోజువారీ కూలీలుగా లేదంటే చిరుద్యోగులుగా, చిరు వ్యాపారులుగా ఉండొద్దు, వీళ్ళు పెట్టుబడిదారులుగా ఎదగాలనే ఉద్దేశంతో అక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానివల్ల చాలామంది వెలుగులోకి వచ్చారు. అలాంటిది ఏమన్నా జరుగుతుందా ఇక్కడ? బల్లగుద్ది చెప్పొచ్చు, మనం ఏది జరగదు. కొత్త కొత్త కాంట్రాక్టర్లు ఆధిపత్య వర్గాల నుంచే కొత్త కాంట్రాక్టర్లు పుట్టుకొస్తారు, లేదంటే కొత్త పెట్టుబడిదారులు వస్తారు, లేదా గతంలో ఉన్న వాళ్ళు ఇంకా బలపడతారు తప్పితే ఇక్కడ కిందున్న వర్గాలకు మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా పెద్ద ఒరిగేది ఏమి ఉండదు. మళ్ళీ వాళ్ళు స్థిరపడతారు తప్పితే. అంటే తెలంగాణ ఆకాంక్షను లేదా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సమాజం ఆనాడు కోరుకున్న వాటిల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరిలో ఎవరు ఎక్కువ నెరవేర్చే దిశగా ఉన్నట్టు నెరవేర్చినట్లు? అంటే ఇప్పుడు చూసే ఈ రెండేళ్ల పాలన వరకు చూస్తే అంటే కొన్ని చిన్న చిన్నవి అంటే మనం పెద్ద పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డప్పుడు అది చిన్న చిన్నవి కూడా మనకు పెద్ద ఆనందాలను ఇస్తాయి. ఏం ప్రమాదంకి వెళ్ళి బయటపడ్డారు? అంటే కేసీఆర్ అనే వ్యక్తి అంటే 7 లక్షల కోట్ల అవినీతి చేశాడు, అది ఇది ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. లేదు, చాలా అహంకారపూరితంగా వ్యవహరించాడు, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించలేదు. ఇక్కడ ప్రజల ఉద్యమాల్ని అంటే ఏదన్నా చిన్న నిరసనను కూడా అది అది అణిచేశాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. అట్లా ఇప్పుడు పరిస్థితి లేదు. నువ్వు ధర్నాలు చేసుకోండి అంటున్నాడు. అప్పుడు హౌస్ మీటింగులు కూడా చేసుకోనివ్వాలి. ఇవాళ మాట్లాడినిస్తున్నాడు కనీసం అప్పుడు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. మాట్లాడితే లోపలేండి విన్ అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ చిన్న చిన్న వెసులుబాట్లే చాలా ఆనందపడ్డారు 1 ఇయర్లో. అంటే పెద్ద రిలీఫ్గా అనిపించింది. అయితే ఆ చిన్న చిన్న ఆనందాలతోటి నువ్వు 5 ఏళ్ళు గడపలేవు. నువ్వు మళ్ళీ నీ ప్రజల్ని మళ్ళీ నీ పాలన కావాలని కోరుకుంటే నువ్వు పెద్ద స్థాయిలో కేసీఆర్ను మరిపించే నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే మళ్ళీ అవే నిర్ణయాలు తీసుకోవటం కానీ ఇంకా అంతకు మించిన ప్రమాదంలో పడే నిర్ణయాలు తీసుకోవటం కానీ చేస్తే ఆ ప్రమాదం అంటే సీమాంధ్ర ఆధిపత్యం మళ్ళీ రేవంత్ రెడ్డి రూపంలో మళ్ళీ వస్తుందా కేసీఆర్కి అనేది కనుక రేవంత్ రెడ్డి నిర్ణయాల్లో కనబడితే మాత్రం చాలా ప్రమాదంలో పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కూడా. ఎందుకు అనంటే మనం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి కేసీఆర్ అధికారంలో రావడానికి కేవలం చంద్రబాబు నాయుడు గారే కారణం. ఎందుకు అంటే ఆయన ప్రచారంలో రావటాన్ని ఆయుధంగా చేసుకొని సీమాంధ్ర ఆధిపత్యం చంద్రబాబు నాయుడు రూపంలో మళ్ళీ మన మీద రాబోతుంది చూడండి అని ఆయన ప్రచారం చేయటం వల్ల రెండోసారి గెలిచాడు. అంటే జనం ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అంటే కేవలం ఒక్క మాట ఆయన అప్పటికి ఏమీ చేయలే, వచ్చి ఒక మీటింగ్లో మాట్లాడాడు. మీటింగ్లో ప్రచారంలోకి వచ్చినందుకే జనాలని ఆయన సీమాంధ్ర ఆధిపత్యం మన మీద వస్తుందని చెప్పి నమ్మించగలిగాడు, అధికారంలో రాగలిగాడు. మొత్తం అప్పటిదాకున్న సినేరియో మొత్తం మారిపోయింది, ట్విస్ట్ అయిపోయింది. ప్రజల్లో ఉన్న అప్పటి వరకు కేసీఆర్ మొదటి 5 ఏళ్లలోనే కొంత వ్యతిరేకత వచ్చింది. అప్పుడు అది గనక ఆ నినాదం గనక కేసీఆర్ తీసుకోకపోతే అప్పుడే ఓడిపోయే ప్రమాదం కూడా ఉండే. సీమాంధ్ర ఆధిపత్యం అనేది ఇక్కడి ప్రజలు అసలు ఏమాత్రం హర్షించరు అనేది మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అది మళ్ళీ ఆ ప్రమాదం ఇవాళ రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల. రైట్ సార్, థ్యాంక్ యూ. రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు పెట్టకూడదు అనే దానికి సంబంధించి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు వారి విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, వాటి పర్యవసనాలు ఏమిటి అనే అంశాలకు సంబంధించి వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.